మా బాబాయ్ అయితే డిసిషన్‌లు ఒక సెకండ్‌లో అయితే తీసుకుంటాడనమాట. ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాడో తెలీదు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మొత్తం బయట అంతా అరేంజ్ చేయండి. దువానీలో వద్దు అని చెప్పాడు. అందుకని చెప్పి బయట టేబుల్‌లు, చైర్స్ అన్నీ తీసుకొని పోయి అరేంజ్ చేసేసాము. ఇంతలో మా కుమారు కొద్దిగా క్రియేటివిటీగా చుట్టుకారం లైట్లు కూడా ఏస్తాము. చాలా బాగుంటది అని చెప్పాడు. అందుకని లైట్లు ఏసేసాము. వాళ్ళు వచ్చేవాళ్ళకి ఇంకా టైం పడుతుందని చెప్పి నేను, కుమార్ అయితే ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏదో ఈ సెటప్ అంతా మా కోసమే అన్నట్టు మేము కూర్చున్నాం. చూడండి లైట్స్. చుట్టూ లైట్స్ పెట్టుకొని మధ్యలో టేబుల్స్ వేసుకొని కూర్చున్నారు. వీళ్ళు నైట్ 12, 1 గంట వరకు అయితే ఇక్కడ కూర్చొని మీటింగ్లు అయితే చేసుకుంటారనమాట, చాయ్ గవ్వ తాగుతూ. అండ్ ఇంతలో కద్దమ్మ కాల్ చేసింది, చాయ్ రెడీ అయిపోయింది, గవ్వ రెడీ అయిపోయింది అని చెప్పి తీసుకొని వచ్చేసాము. రెండు దాంట్లో, చిన్న దాంట్లో అయితే గవ్వ ఉంది, పెద్ద దాంట్లో అయితే చాయ్ ఉందన్నమాట. ఇది పైన కనిపిస్తుంది కదా బటన్, ఈ బటన్ నొక్కితే మామూలుగా చాయ్ వేసుకోవచ్చు. అండ్ అలాగే క్లోజ్ చేసేయచ్చు. బటన్ క్లోజ్ చేస్తే బాగా చాలా వేడిగా ఉంటుంది, ఫ్లాస్క్ లాగా. ఇంతలో కద్దమ్మ కుమార్కి కాల్ చేసి, నీకు ఒకటి, భాషకు ఒకటి కిచెన్లో కేక్ పీసులు పెట్టాము, వెళ్ళి తినండి అని చెప్పింది. రా కుమార్ వెళ్ళి తిందామని చెప్తే, కుమార్ ఫస్ట్ నువ్వు వెళ్ళి, ఇక్కడ టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళేసి తినేసిరా, తర్వాత నేను వస్తానని చెప్పాడు. సరేలే నీ కర్మ, నువ్వు కూర్చో అని చెప్పాను. ఫోన్ నొక్కుంటూ కూర్చున్నాడు. 2 పీసులు అయితే ఉన్నాయని చెప్పారు. చూద్దాం ఏం కేక్ పెట్టారు. నేనైతే ఏదో మామూలుగా ఐస్ కేకు లేకపోతే అట్లా కేక్ అనుకున్నాను. ఇది చూస్తే ఇది మామూలుగా మనకి చిన్నది ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ ప్యాకెట్స్ దాంట్లో బన్ను టైప్లో ఉంటుంది కదా కేక్, ఆ కేక్ అనమాట. ఇది ఏందిరా, దీనికోసం నేను వచ్చినది అనుకున్నాను కొంతసేపు దీన్ని చూసి. ఓకే, ఇంకా ఏదో దొరికిందని చెప్పి తిన్నాను. తింటే టేస్ట్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఓకే, వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే వీడియో కొద్దిగా లేట్ అవుతుంది. టేక్ కేర్, ఉంటా, బాయ్.